హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అంజు అలా నుంచొని చూస్తూ ఉంటుంది. ఏమీ అర్థం కాక ఇటు గోరాని అమర్ చితక బాధేస్తూ ఉంటాడు. ఇక ఎలాగైనా సరే అమర్ గోరాని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ గోరా తిరగబడి అమర్ పైన కొడుతూ ఉంటాడు. కానీ అమర్ కూడా అలానే కొడుతూ ఉంటాడు. అంజుకి ఒక్కసారిగా అరు శరీరంలో నుంచి బయటికి వచ్చేస్తుంది. అంజుకి కళ్ళు తిరిగి అలా కింద స్పృహ తప్పి పడిపోతుంది. అంజు పాప ఏమైంది అంజు పాప అని రాతోడు కంగారు పడిపోతూ ఉంటాడు. సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక అమర్ చేతుల్లో నుంచి గోరా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక అంజుకి ఏమైందని కంగారుగా అమర్ అంజు దగ్గరికి వస్తాడు. అంజు ఏమైంది అంజు, ఎలా ఉన్నాయి, నీకేమైంది అంజు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. వాటర్ ఎక్కడైనా ఉన్నాయేమో చూడు అని చెప్పడంతో రామ్మూర్తి పక్కకు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు. ఇక ఆ వాటర్ని అంజు పైన చల్లుతూ ఉంటాడు. అంజుకి స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తుంది. అంజు ఎలా ఉంది అంజు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. డాడ్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను, ఎక్కడున్నాం మనం అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియని దానిలాగా. ఇకప్పుడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. అమర్ అయితే అంజు నీకేం అవ్వలేదు కదా, బాగానే ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. నేను ఇక్కడ ఉన్నానేంటి అని అడుగుతూ ఉంటుంది. అదేంటి అంజు పాప, నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. నేనెందుకు తీసుకొస్తాను అని ఏమి తెలియని దానిలాగా అడుగుతూ ఉంటుంది. రామ్మూర్తి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఇక ఇంతలో అరు అనుకుంటుంది, సారీ అంజు, సారీ, నా స్వార్థానికి నేను నిన్ను ఉపయోగించాను, నిన్ను ఇలా చేశాను, బాధ పెట్టాను, సారీ అంజు, ఏం చేయను, నాకు తప్పని పరిస్థితి, నా చిన్నతనంలో నేను మిస్ అయినవన్నీ నాన్నతో గడపటానికి నేను నీ శరీరంలోకి వచ్చాను అంజు, మా నాన్నతో గడిపాను నేను నీ వల్లే, కానీ నన్ను సారీ క్షమించు అంజు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక అంజుని రాథోడ్ చెప్తూ ఉంటాడు. రాథోడ్ నువ్వు పాపని ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పడంతో ఇక రాథోడ్ అంజుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు, అదేంటి బాబు, ఏం జరుగుతోంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అమర్ అయితే ఏం మాట్లాడో తెలియక చూస్తూ ఉంటాడు. చెప్పండి బాబుగారు, అసలు ఏంటి, అంజు ఇలా మాట్లాడుతుంది ఏంటి, అంజునే కదా నా దగ్గరికి వచ్చి ఇలాగా మాట్లాడింది అని అడుగుతూ ఉంటాడు. మీతో ఇంతసేపు గడిపింది అంజు కాదు అని చెప్పడంతో అదేంటి బాబు, అంజు కాదంటారేంటి అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి. అవును, ఇంతసేపు మీతో మాట్లాడింది, చీర కొనిపించుకుంది, మీతో నవ్వింది, సరదాగా మాట్లాడింది అది అంజు కాదు, అది మీ కూతురు. మీ కూతురే మీ దగ్గరికి వచ్చి మీతో గడిపి మీ కన్నీళ్లను తుడిచింది, మీతో గడిపింది, స్పెండ్ చేసింది అని చెప్పడంతో రామ్మూర్తి షాక్ అయిపోతాడు. అదేంటి బాబు గారు అలా మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, నా కూతురు నా దగ్గరికి వచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. అవును, మీ కూతురే మీతో గడపటానికి వచ్చింది, నిజం తెలిసి అంజు రూపంలో అని అనటంతో నిజం చెప్పండి బాబుగారు, అయ్యో ఇన్ని రోజులు నేను నా కూతురు ఎక్కడ ఉన్నదన్నది నేను గ్రహించలేకపోయాను, ఇప్పుడు మళ్ళీ నా కూతురు నాతో గడపటానికి నా దగ్గరికి వచ్చినా నేను గుర్తించలేకపోయాను, ఇంత దురదృష్ట తండ్రి ఎవరైనా ఉంటారా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ప్లీజ్ మీరు బాధపడొద్దు, మీరేమీ ఇలా ఆలోచించద్దు, మీ కూతురు మీకోసం మీ దగ్గరికి వచ్చింది, మీ కన్నీళ్లు తుడిచింది, మీతో మాట్లాడింది, ఇక మీరు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ఇంట్లో ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు, ఇప్పటికే ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు, ఈ విషయం తెలిసింది అంటే అందరూ చాలా టెన్షన్ పడిపోతారు, ప్లీజ్ అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. ఇక రామ్మూర్తి సరే బాబు అంటూ కన్నీళ్లు తుడుచుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడ మిస్ అమ్మకి ఇక్కడ ఫోన్ చేసి చెబుతూ ఉంటాడు రాథోడ్, అంజు పాప ఇక్కడే ఉంది, దొరికింది, మీరు ఇంట్లో ఎవరేం కంగారు పడద్దు అని చెప్పడంతో ఎక్కడికి వెళ్ళింది ఇంతసేపు అంజు అని అడుగుతూ ఉంటుంది మిస్ అమ్మ. అదంతా సార్ వచ్చిన తర్వాత మీతో వివరంగా అన్నీ చెప్తారు, మీరేం టెన్షన్ పడద్దు సరేనా అంటూ ఇక రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. అంజు గురించి ఇంట్లో అందరికీ చెప్తుంది. అక్కడ మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ గౌరవ్ తప్పించుకొని పారిపోయాడు, ఇంకా నయం దొరికి ఉంటే అమర్కి నా పని కూడా అయిపోయేది ఇవాళతోటి, ఇక ఎలాగో అలాగా ఈ ఒక్కరోజు గడిస్తే ఇక రేపు ఎలాగో అలాగా అస్థికల్ని గంగలో కలిపేస్తారు, ఇక నా పని అయిపోతుంది ఇంతటితోటి, ఆ ఘోర ఏడుపు వాడు ఏడుస్తాడు అని అనుకుంటుంది.
ఇక్కడ రాథోడ్, అమర్, రామ్మూర్తి అంజుని తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకొని గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ బాలిక నాకు చాలా శిరోభారమును తెప్పిస్తున్నది. ఈ బాలిక రాని చెప్తాను ఆ బాలిక పని అని చెప్పి అరుణ్ని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక ఆ బాలిక ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ అమర్ అంజుని తీసుకొని ఇంటికి వస్తాడు. అక్కడ గోరా దగ్గరికి మనోహరి వెళ్తుంది. ఏంటి గోరా, ఈసారి కూడా నువ్వు అమర్ నుంచి ఇలాగా తప్పించుకొని పారిపోయి వచ్చావా? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఈసారి కూడా నీ వల్ల కాలేదన్నమాట. ఇక నువ్వు వేస్ట్. అసలు అమర్ తప్పించుకున్నాడు కాబట్టి నీ నుంచి నేను బ్రతికిపోయాను. లేకపోతే నా పని కూడా అయిపోయేదిగా ఇవాళ నీతోటి కూడా. ఇక నువ్వు ఏమి చెయ్యలేవు. కాసేపు సైలెంట్గా ఉండు. ఒక్కరోజు సైలెంట్గా ఉంటే ఆ అస్థికలని గంగలో కలిపేస్తారు. నా పని అయిపోతుంది. ఇక ఆత్మగోళ ఉండనే ఉండదు. తర్వాత ఏం చేయాలన్నా, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేసి పెడతాను. ప్లీజ్ నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇకప్పుడు గోరా చెప్తాడు, ఈ గోరా ఓడిపోయాడు అంటే దానికి అర్థం నేను చచ్చాను అనే. ఈ మరణం మాత్రమే నేను ఓడిపోయినట్టు. కాబట్టి నేను ఏదో ఒకటి చేసి తీరుతాను. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా సైన్యాన్ని మొత్తాన్ని రేపు దింపుతున్నాను అని చెప్పి గోరాకి సాయంగా మిగతా వాళ్ళందరినీ కూడా పూజలు చేయడానికి పిలుస్తాడు. తన సైన్యం అంతా వస్తుంది అక్కడికి. ఇప్పుడు చెప్పు మనోహరి, ఈ సైన్యం సరిపోతుందా ఆత్మని బంధించటానికి? ఆ అమర్ ఏమీ చెయ్యలేడు. తన భార్య అస్థికలని ఎలాగైనా గంగలో కలపలేడు. నేనే ఆత్మని బంధించి తీరుతాను. ఏదో ఒకటి నేను చేసి తీరుతాను. రేపు ఖచ్చితంగా బంధిస్తా అని మాట ఇస్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడ అంజుని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అంజుని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు అమర్. తనకి డ్రింక్ అది పట్టించి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మిస్ అమ్మ, ఎందుకు వెళ్ళావు నువ్వు అని అమ్ము, ఆనంద్, ఆకాష్ అందరూ నిలదీస్తూ ఉంటారు అంజుని. నిజంగానే నాకు ఇప్పుడే తెలిసింది. నాకు అక్కడికి ఎందుకు వెళ్ళాను, ఏం చేశాను నాకేమీ తెలియదు అని చెబుతూ ఉంటుంది. అంజు, ఇప్పటిదాకా నువ్వు చేసిన డ్రామాలు చాలు. డాడీ నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదూ అని అడుగుతూ ఉంటారు. నా బతుకు, నేను ప్రతిసారి అబద్ధాలు చెప్తాను. ఈసారి నిజం చెప్పినా మీరు నమ్మట్లేదు అని అంటుంది. నిజం చెప్పు అంజు, నువ్వెందుకు చేసావు అని అడుగుతూ ఉంటారు. నిజంగానే నాకు అసలు ఏమీ తెలియదు, ఏమీ గుర్తులేదు అని అంజు చెప్తూ ఉంటుంది. ఇక సరే అని మనోహరి అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ మిస్ అమ్మ అంజుని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. నిజం చెప్పు అంజు, నీకేమీ గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది. అవును మిస్ అమ్మ, నిజంగా నాకేమీ గుర్తులేదు అని అనటంతో నిర్మల ఆలోచిస్తుంది. మిస్ అమ్మ చెప్పినట్టు అరు ఇక్కడే ఆత్మ తిరుగుతుందేమోనండి, ఇలాగా ప్రవేశించిందేమో అని చెప్తూ ఉంటుంది. ఇప్పటికే ఘోరా చేసిన పనులతో ఇక్కడ సతమతం అయిపోతున్నారు. ఇక నువ్వు కాస్త నోరు మూసుకో అని చెప్తూ ఉంటాడు సదాశివం. కానీ మిస్ అమ్మకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ తెలియనిది ఏదో జరుగుతోంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక అరు గురించి మొత్తం నిజం తెలుసుకుంటుందా బాగి చూద్దాం రానున్న ఎపిసోడ్లో.